శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి అంతులేని అదృష్టం దక్కబోతోంది. జరిగేది ఇదే. మీరు ఎప్పుడూ ఎదుర్కొని అద్భుతమైన పరిణామాలని చూడబోతున్నారు. మీ జీవితంలో మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు. అవేంటి, అసలు ఎలాంటి విషయాల్లో ఎలాంటి శుభ ఫలితాలు, శుభ గడియలు చూడబోతున్నారు, ఎంతటి గొప్ప ఫలితాన్ని పొందుకోబోతున్నారు, అలాగే మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఏ విధమైన దేవతారాధన చేయాలి, ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీరి మనస్తత్వానికి వచ్చినట్లయితే ప్రతి బరువు బాధ్యతలని మోస్తారు. ఎవరికి వారు అంటే ఎవరి పనిని వారు చేసుకుంటారు. వీరు ముఖ్యంగా ఎవరికి వారి పనిని అప్పగించడానికి ఇష్టపడరు. ఎంతో కష్టపడి శ్రమించి వాళ్ళ పని వాళ్ళే బాధ్యతగా పూర్తి చేస్తారు. అలాగే వీరిపై ఎవరు ఆధారపడి ఉంటారో వాళ్ళకి ఏ కష్టం లేకుండా, అలాగే ఏ విధమైన బాధ పెట్టకుండా చూసుకుంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వారితో బాగా మాట్లాడే వాళ్ళతోనే వెంటనే కలిసిపోతారు. వాళ్ళని స్నేహితులుగా పరిగణించేసుకుంటారు. వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి ముందుంటారు. ఎంతో విలువనిస్తారు. వాళ్ళకి వారి నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారు. ఇంకా ఈ రాశి వారికి జీవితంలో వారు ఊహించిన విధంగా ఎన్నో కొత్త మార్పులు జరగబోతున్నాయి. అవి ఎలాంటివి అంటారా? మిమ్మల్ని సంతోషపెట్టే విధమైనవిగా ఉంటాయి. అలాగే ఎంతో ఆనందంగా గడిపే విధంగా ఉంటాయి. గతంలో కన్నా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో సంతోషంగా గడుపుతారు. కొత్త కొత్త పనులు చేపట్టడానికి వారు మంచి ఆలోచన చేస్తారు. తద్వారా మంచి పరిచయాలు ఏర్పడతాయి. మరెన్నో ఆ పరిచయాల ద్వారా వాళ్ళు ఉన్న రంగంలో అభివృద్ధి ఎంతగానో సాధిస్తారు. అంతేకాకుండా ఇంటికి సంబంధించి ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలి అనుకునే వస్తువులని, ఖరీదైన వస్తువులని కొనుగోలు చేస్తారు. బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, లేక టీవీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, తమ కోరికను తీర్చుకున్నందుకు సంతోషంగా ఉంటారు. అలాగే వీరు తమకు నచ్చిన చిన్న చిన్న సమస్యలను పట్టించుకోరు. చూసి చూడనట్టు ప్రవర్తిస్తారు. అంటే ఆలోచనలు గౌరవంగా ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, అలాగే మనం చేసే ప్రతి పని కూడా ఆ విధంగానే ఉంటుంది. అప్పుడు చూసే వాళ్ళకి చెడు అభిప్రాయం కలుగుతుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆలోచన విధానంలో కొన్ని మార్పులు చేసుకోండి. ఈ విషయంలో మీ తల్లిదండ్రులు ఎంతగానో మందలిస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రులను ఎదిరించినా, మీకు మంచి జరగాలని కోరుకొని మీ స్నేహితులకి ఏదో ఒక మంచి సలహా ఇచ్చినా, వాటికి ఎదురు చెప్పడం అనేది జరిగితే మీరు ఎంత ఎదిగినా, ఎంత అభివృద్ధి చెందినా కూడా మీరు అధమ స్థితిలో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా మన గురించి మనకు మంచి జరగాలని చెబుతారు. అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు. కాబట్టి వారు చెప్పిన ప్రతి మాటని కొంచెం అర్థం చేసుకొని ఆచరించండి. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే మీరు అనుకున్నట్టు విధంగానే రాణించగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మిమ్మల్ని చూసి మరికొంతమంది స్ఫూర్తిని పొందుతారు. ఈ విధంగా మీరు ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ తోటి విద్యార్థులు కూడా మీ దగ్గరికి వచ్చి ఎన్నో సలహాలు అడుగుతూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విషయంలో కూడా భారీ సహకారం అధికంగా ఉంటుంది. ఎప్పటి నుంచో సంతానం కలగలేదని బాధపడేవారు తొందరలో దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం కోసం ఆసుపత్రుల వెంట తిరిగినా మీకు రాబోయే రోజుల్లో మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మీ ప్రయత్నాలకు ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళు కోరుకునే సంతానాన్ని వారు పొందుతారు. నాకు బాబు పుట్టాలి, నాకు పాప పుడితే బాగుంటుంది అనే ఆశలు ఉన్నవారికి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వారు ఏది అవ్వాలి అనుకున్నారో అదే జరిగే సూచనలు కనబడుతున్నాయి. మంచి సంతానాన్ని మీరు పొందబోతున్నారు. పాపో బాబో ఇద్దరిలో ఎవరు పుట్టినా సరే ఖచ్చితంగా మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మీరు శుభకార్యాలకు ఎక్కువగా హాజరు కాబోతున్నారు. విలువైన వస్తువులు కూడా బహుమతిగా ఇస్తారు. మీ రాక వల్ల వారు ఎంతో సంతోషిస్తారు. ఎన్నో గౌరవ మర్యాదలు చేస్తారు. ఎంతో చక్కగా పలకరిస్తారు. ఈ సమయంలో మీరు అందరినీ పలకరించేటప్పుడు ఆప్యాయంగా పలకరించాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సరిగ్గా మాట్లాడినా మిమ్మల్ని వాళ్ళ మాటలతో రెచ్చగొట్టే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. అందరిలో మిమ్మల్ని చెడు చేయాలని అనుకుంటారు. మీరంటే నచ్చని కొంతమంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సంభాషించడం చాలా అవసరం. లేకపోతే ఇబ్బందులు పడడం ఖాయం. అంతేకాకుండా గృహానికి సంబంధించిన విషయంలో చక్కటి నిర్ణయం తీసుకుంటారు. అంటే నూతనంగా నిర్మించుకుంటున్న గృహం గురించి కానీ, కొనేటువంటి గృహాల గురించి కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటారు. దానికి సంబంధించి అన్ని పనులను పూర్తి చేస్తారు. కానీ ఈ విషయంలో మీ జీవిత భాగస్వామితో చర్చించడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఆమె ఇచ్చే సలహా ఎంతో మేలును చేకూర్చే అవకాశం ఎంతగానో ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీ జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
అలాగే కొన్ని విషయాలతో పట్టుదల ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఉన్న వాటిలో సర్దుకుపోవడం అనేది చాలా మంచి అలవాటు. అంతేకాని పంతానికి పోయి ఇలా చేస్తాను, అలా చేస్తాను, మాకు వీరు తెలుసు, వారు తెలుసు అని చెయ్యొద్దు. అప్పుడు ఏమవుతుందంటే మన దరిద్రాన్ని మనమే నెత్తిన పెట్టుకొని మనం నాశనాన్ని మనమే కోరుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి సమస్యలు అనేవి నిదానంగా పరిష్కారం అవుతాయి. ఇక వ్యవసాయ పరంగా సంబంధించి అంతా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వారు నిత్యం క్రమశిక్షణతో వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి చేసుకుంటూ ఉంటారు. పంటకు సంబంధించి సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని వాటికి అంటే పంటకు కావలసిన పోషణ అందజేసి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వారు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. కాబట్టి రైతులారా కంగారు పడకండి, మీకు అంతా మంచి జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతారు. సరైన అవగాహనతో ముందుకు అడుగులేస్తూ ఉంటారు. మంచి లాభాన్ని పొందుతారు. ఎంతో మంచి సహాయ సహకారాలు అందిస్తారు. ఆ సహాయ సహకారాలని సరైన విధంగా వినియోగించుకోవడం, ముందుకు సాగిపోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి అవన్నీ ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగడం అనేది జరుగుతుంది. మీరు పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. అందరిలోనూ ఎంతో హుందాగా కూడా ఉంటారు. వాహనాలకు సంబంధించి వస్తువుల కొనుగోలు చేస్తారు. ఇంతవరకు గతంలో ఎన్నో మైళ్ళు కష్టపడి ప్రయాణం చేసేవారు. ఇప్పుడు మీ సొంత వాహనాల ద్వారా మీరు మీ గమ్యానికి ముందుగా చేరడానికి వాహనాలని కొనుగోలు చేస్తారు. ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు తన మిత్రులతో, మన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అలా ఏ పనైనా సరే చేసి పని ప్రారంభించారు అంటే ఆ పని అనేది ఆపద అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆదిలోని హంసపాదు అన్నట్టుగా మీరు ఏదైతే ప్రారంభించారో దానివల్ల ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో అశాంతి కూడా నెలకొనే సమయం చోటు చేసుకుంటుంది. కాబట్టి తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి అన్ని వైపులా ఆలోచించి 1-2 సార్లు నిర్ణయం సరైనదా కాదా అని అనుకున్న నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు ఎదురయ్యే ఇబ్బందుల్లో కొన్ని బయటపడే అవకాశాలు ఉంటాయి. మరికొన్ని బయటపడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి కొన్నింటిలోంచి బయటికి రాలేము కూడా. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి దైవారాధన విషయానికి వచ్చినట్లయితే ఆవుని పూజించండి. ఆవుని పూజించడం వల్ల ఎన్నో పుణ్య ఫలితాలను పొందుతారు. అంతేకాదు శివార్చన కూడా చాలా మంచిది. అంతేకాకుండా మీకు ఇష్టదైవ నామస్మరణ అనేది ముఖ్యమైనది. అంటే మీరు ఫలానా దైవం అంటే ఇష్టం ఉంటుంది కదా, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, అమ్మవారు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇలా ఎవరో ఒకరు మీకు నచ్చిన దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. స్నానం చేసి దీపారాధన చేసి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని గోవుకు గోవు పోషణకి మీకు చేతనైనంత సహకారం అందించండి. మీకు ఎంత తోచితే అంత. అంతేకాకుండా పేదలకు విద్యకు సంబంధించిన వస్తువులకి దానం చేయండి. పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, బుక్ కావచ్చు, విద్యకు సంబంధించిన దానం చాలా మంచి శుభకార్యం, పుణ్యం, చాలా మంచిది. మంచి అనుగ్రహం కూడా పొందుతారు. అలాగే మంచి శుభ ఫలితాలను పొందుతారు. మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. సో తెలుసుకున్నారు కదండి, సింహరాశి వారు ఎదుర్కోబోయే శుభ ఫలితాలు ఎలాంటివో, అలాగే ప్రతికూల పరిస్థితులు ఏంటో. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.